శాస్త్ర ఉపపత్తిభ్యాం అవధారితత్వాత్ అద్వయ ఆత్మదర్శనం సమ్యక్ దర్శనం తద్బాహ్యత్వాత్ మిథ్యాదర్శనం అన్యత్. ఇది వేడకొట్టేశారు. శాస్త్రము ఉపపత్తి ఇవన్నీ కూడా చూసిన తర్వాత దీనివల్ల నిశ్చయింపబడినది ఏది అంటే అద్వితీయమైన ఆత్మదర్శనం. అద్వైత ఆత్మదర్శనం నిశ్చితము, అది ఉపపత్తి యుక్తము, శాస్త్రము చేత చెప్పారు అనే మాట చెప్పారు. ఈ తర్వాతవన్నీ ఏమిటి? తద్బాహ్యత్వాత్ మిథ్యాదర్శనం అన్యత్. తక్మావన్నీ మిథ్యాదర్శనములు. ఇతశ్చ మిథ్యాదర్శనం ద్వైతినాం రాగద్వేషాది దోషాస్పదత్వాత్. ఇంకా పైగా తక్మా వాళ్ళందరూ చెప్పేటువంటి ఆలోచన, వాళ్ళ సిద్ధాంతం అంతా కూడా అది మిథ్యాదర్శనము. కారణం ఏమిటి అంటే వాళ్ళకి రాగద్వేషాలతో కూడినటువంటి మనస్సు కనుక, వాళ్ళు రాగద్వేషాదులతో బాగా మునిగిపోయి ఉన్నారు కనుక వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. మా దగ్గరకు వచ్చేసరికి రాగద్వేషాలు ఏమీ లేవు కనుక మేము చెప్పింది అద్వైతము ఆత్మసిద్ధాంతము ఉత్తమమైనది. ఇది సమ్యక్ దర్శనం. అద్వైత దర్శనం సమ్యక్ దర్శనం. ఇవి తప్ప మిగతా దర్శనాలన్నీ మిథ్యాదర్శనాలు. మిథ్యాదర్శనాలు అనడానికి మరో కారణం ఏమిటి అని అంటే ఇది దీనికంటే వేరు అనే అర్థం కాదు. వాళ్ళు రాగద్వేషాదులతో కూడి ఉన్నారు కనుక వాళ్ళు చెప్పిందంతా మిథ్యాదర్శనం అవుతుంది. ఎలాగ ఉదాహరణ అంటే కథం స్వసిద్ధాంత వ్యవస్థాసు స్వసిద్ధాంత రచనా నియమేషు కపిల కణాద బుద్ధ అర్హతాది దృష్ట్యనుసారిణః ద్వైతినః నిశ్చితాః ఏవమేవ ఏష పరమార్థః న అన్యథా ఇది తత్ర అనురక్తాః ప్రతిపక్షం వా ఆత్మనః పశ్యంతః తద్విషంతః ఇత్యేవం రాగద్వేషోపేతాః స్వసిద్ధాంత దర్శన నిమిత్తమేవ పరస్పరం అన్యోన్యం విరుధ్యంతే. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుసస్తారు. అది చెప్పేమాట. వాళ్ళు కపిలుల మతం వేరు, కణాద మతం వేరు, బుద్ధుల మతం వేరు, అర్హత దర్శనం వేరు. వాళ్ళ సిద్ధాంతాలు రాయడం కోసం, వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యవస్థాపన చేయడం కోసం స్వసిద్ధాంత రచన నియమాల్లోనూ వాళ్ళందరూ పరస్పరం ఒకళ్ళతో విరోధిస్తున్నారు. నిరోధిస్తూ ఏమంటున్నారు? మేం చెప్పిందే నిజము, అది పరమార్థము, తకమాది కాదు అనేటువంటి వాళ్ళ మతంలో అంత అడుగక్తి కలిగి, ప్రతిపక్షంలోనేమో దాని యందు విరోధద్వేషం చెప్పి ఈ రాగద్వేషాలు కూడి వాళ్ళందరూ కూడా స్వసిద్ధాంత దర్శన నిమిత్తమేవ పరస్పరం అన్యోన్యం విరుధ్యంతే. వాళ్ళలో వాళ్ళు విరోధిస్తున్నారు. మాకైతే తైః అన్యోన్య విరోధిభిః అస్మదీయోయం వైదికః సన్వా అనన్యత్వాద్ ఆత్మైకత్వ దర్శనపక్షః న విరుధ్యతే. వాళ్ళలో వాళ్ళు విరోధిస్తున్నారే తప్ప వాళ్ళు ఎవరు మాదాంతో విరోధమేమీ లేదు. ఎందువల్ల అదంటే యథా స్వహస్తపాతాదిభిః అని రాశారు. ఇతరులకైతే విరోధం, మనకి తన కాళ్ళతోటి తన చేతులతోటి తనకి విరోధం ఉంటుందా అంటే ఇది తనది కాదు ఇతరులది అని అంటే విరోధం వస్తుంది. తనది కాదు పరబుద్ధి అనేసరికి ఎప్పుడైతే ఉన్నారో దాని మీద ద్వేషం వస్తుంది, విరోధం వస్తుంది. తనది అనే మాట తన చేతులతో తన కాళ్ళు తన చేతులు మొదలైనటువంటి ఉంటే వాళ్ళ చేతి ఏదైనా దెబ్బ తగిలినా దానికి మనకి విరోధం అనిపించదు. ఎందువల్ల అందరి మనవాళ్లే కదా అనే ఆలోచనతో స్వీయత్వ బుద్ధి ఉంది కనుక వాళ్ళతో మన అద్వైతంతో వాళ్ళకి విరోధం లేదు, అద్వైతానికి వాళ్ళతో విరోధము లేదు. కానీ వాళ్ళలో వాళ్ళకి విరోధాలు ఉన్నాయి. అది వారు వేరు నేను వేరు, వాడు చెప్పింది తప్పు నేను చెప్పింది రైటు, ఈ ఆలోచన వాళ్ళలో ఉంటుంది. అద్వైతంలోకి వచ్చేసరికి సమత పర్యాలోచన విరోధం లేదు, అద్వైతం పరమార్థం. అంచేత ద్వైతులందరూ కూడా వాళ్ళ అభిమానం చేత వాళ్ళల్లో వాళ్ళు విరోధిస్తూ ఉంటారు. అలా కాకపోతే మనలో ఈ మాట అయితే శరీరాంతర్గతమైనటువంటి కరచరణాదులతో ఏదైనా చిన్న దెబ్బ తగిలినా దాని మీద విద్వేషం ఉండదు. ఎందువల్ల ఇది పైవాడు కాదు, మనలోనే కదా, నా కాలే కదా తగిలింది, నా చెయ్యే కదా తగిలింది అనుకుంటాడు. అలాగే ద్వైతాభిమానులు ఉపద్రవం చేస్తే విరోధం కనపడదు. ఎందువల్ల అంటే వాళ్ళందరూ మనవాళ్లే, వాళ్ళకే మనకంటే విరోధం కాదు. అద్వైత దర్శనంలో వాళ్ళందరూ కూడా మన వాళ్ళే, మనలో భాగమే అనేటప్పుడు మనకి వాళ్ళతో విరోధం ఏమీ ఉండదు. వాళ్ళలో వాళ్ళు అంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అంటే భేద దృష్టి ఉంది కనుక వాళ్ళకి ఒకళ్ళకి విరోధం ఉంటే ఉండవచ్చు. కానీ అద్వైతంతో ఇతరులకు ఎవరికీ విరోధం లేదు. కారణం వారందరూ తన వాళ్లే అనే ఆలోచన ఉందే తప్ప పరబుద్ధి లేదు, వాళ్ళు ఇతరులు అనే ఆలోచనే లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా మనకి పెద్ద బాధ అనిపించదు. ఇప్పుడు చూడండి, పంక్తి చూసుకోండి. శాస్త్ర ఉపపత్తిభ్యాం అవధారితత్వాత్ అద్వయ ఆత్మదర్శనం సమ్యక్ దర్శనం చెప్పాం.
ఇది తర్వాత ఇతరులదందరిది మధ్యాదర్శనము అన్నారు. ఇతశ్చ మిథ్యాదర్శనం ద్వైతినాం రాగద్వేషాది దోషాస్పదత్వాత్. ద్వైతుల యొక్క సిద్ధాంతము రాగద్వేషములతో కూడి ఉంది కనుక అది మిథ్యాదర్శనము. ఎందువల్ల అంటే దానికి రాస్తున్నారు, స్వసిద్ధాంత వ్యవస్థాసు స్వసిద్ధాంత రచనా నియమేషు కల్పిత కణాద బుద్ధ అర్హతాది దృష్టి అనుసారిణ ద్వైతిన నిశ్చితా. వాళ్ళ సిద్ధాంతాలని చేసడం కోసమే నియమాలు పాటించుకుని నిశ్చయంగా వాళ్ళ సిద్ధాంతమే చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏవమేవ ఏష పరమార్థ నా అన్యథ ఇది తత్ర అనురక్తా. నేను చెప్పిందే కరెక్టు, ఇలాగే ఉండాలి. ప్రతిపక్షంచ ఆత్మనః పశ్యంతస్తంద్విషంత. ప్రతిపక్ష తనకంటే విరుద్ధంగా ఎవరైనా చెబితే అది తప్పు, వాళ్ళ మీద ద్వేషం చూపిస్తున్నారు. ఇత్యేవం రాగద్వేష ఉపేతా స్వసిద్ధాంత దర్శన నిమిత్తమేవ పరస్పరం అన్యోన్యం విరుధ్యంతే. వాళ్ళ కోసమే తమ సిద్ధాంతాలు నిరూపించడం కోసం వాళ్ళు వాళ్ళలో వాళ్ళు విరోధం పొందుతున్నారు. తైరన్యోన్య విరోధిభి అస్మదీయోయం వైదిక ఇది మాట మనకు దర్శన పక్షం, అద్వితీయ ఏకత్వ పక్షం ఉంది కదా, ఇది విరోధం కాదు. వాళ్ళు ఎవరికీ మాతో విరోధం లేదు. కారణం ఏమిటి అంటే అస్మదీయోయం వైదిక సర్వ అనన్యత్వాద్ ఆత్మైకత్వ దర్శన పక్ష న విరుధ్యతే. ఎలాగా అంటే స్వహస్తాపాదాదిభి ఆఘాత న విరుధ్యతే. ఏవం రాగద్వేషాది దోష అనాస్పదత్వాత్ ఆత్మైకత్వ బుద్ధిరేవ సమ్యక్ దర్శనమిత్యభిప్రాయ. అంటే ఇతరుల వాదాలన్నీ రాగద్వేషాలతో కూడి ఉన్నాయి, అద్వైతం మాత్రం రాగద్వేష కలుషితం కాదు. కాబట్టి ఇతరమే లేదు మన మతంలో, అంతా ఒకటే, తన వాళ్ళే అందరూ, తనలో ఉండే అవయవాలే వాళ్ళందరూ. కాబట్టి రాగద్వేషాలకి అవకాశం లేదు కనుక ఇది సమ్యక్ దర్శనం అవుతుందే తప్ప మిథ్యా దర్శనం కాదు అని మాట చెప్పాను. ఏమంటే అద్వైత దర్శనం సమ్యక్ దర్శనం, ఇతరమైన దర్శనాలన్నీ మిథ్యా దర్శనములు అని తేల్చారు. పంక్తి భాష్యాలు చూసుకుంటే అది మొత్తం కారికలు. ఆశ్రమాస్త్రివిధా హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ ఉపాసనా ఉపదిష్టేయం తదర్థం అనుకంపయ అని ఉపాసనలు కర్మలు చెప్పారు అని చెప్పినంత మాత్రాన భేదం ఉంది. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినః నిశ్చితాః దృఢం పరస్పరం విరుధ్యంతే. వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తైహి అయం న విరుధ్యతే. అయం అంటే వైదిక అద్వైత మార్గ. ఈ వైదికమైనటువంటి మన మతం అద్వైత మతం వాళ్ళతో విరోధింపబట్టలేదు. విరోధించలేదు అనడానికి కారణం ఏమిటి అంటే పరబుద్ధి స్వభావ, వాళ్ళకి ఇతరమైనటువంటి బుద్ధి లేదు. యథా స్వహస్తపాదాదిభి అన్నారు ఆచార్యుల వారు. తన కాళ్ళు తన చేతులతోటి తనకి విరోధం ఎక్కడ ఉంటుందయా అని. అలాగే ఈ మతాలన్నీ మాలో ఉండే ఒక భాగమే కనుక మాకు రాగద్వేషాలు ఏమీ లేవు కనుక అద్వైత మతానికి ఎవరితోటి విరోధం లేదు అని చెప్పారు. కేన హేతునాతైర్న విరుధ్యత ఇత్యుచ్యతే. ఎందుకు విరోధం లేదని మీరు చెప్పేశారు, వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకున్న వాళ్ళు మనతో ఎందుకు విరోధించరు అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు. అద్వైతం పరమార్థో హి ద్వైతం తద్భేద ఉచ్యతే తేషాం ఉభయథా ద్వైతం తేనాయం న విరుధ్యతే అని.